నగర నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. నగరిలో కళ్యాణ మండపం, సబ్ స్టేషన్, పాలిటెక్నిక్ కళాశాల, పార్కు, షాదీ మహల్ వంటి అభివృద్ధి పనులని వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని రోజా తెలిపారు. పేదలకు ఇల్లు మంజూరు సహా అనేక సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వమే అందించిందని చెప్పారు. నగరంలో సీఎం చంద్రబాబు డబ్బా కొట్టుకోవడం తప్ప నియోజకవర్గాన్ని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర, అరాచక ఆంధ్రగా మార్చేశారంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వచ్చిన పని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర చేస్తానంటున్నాడు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కాదు, అప్పుల ఆంధ్ర, అరాచకపు ఆంధ్ర, అవినీతి ఆంధ్ర, అలాగే అబద్దాల ఆంధ్రగా మార్చేశాడు. గాని ఎక్కడా కూడా స్వచ్ఛాంధ్ర గాని స్వర్ణాంధ్ర చేసే దిశగా ఆయన ఈ రోజు వరకు కూడా పని చేయలేదు. అండ్ ముఖ్యంగా నగిరిలో వీళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈ 4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఏ పని చేయలేదు. అందుకే ఏం చేస్తారు, ఆ మీటింగ్ కి ఎదురుగా ఉన్న హాస్పిటల్ ని, పేషెంట్లను కూడా బయటికి తరిమేసి క్లీనింగ్ చేశారు. అక్కడ వచ్చి ఆయన చెత్త ఊడుస్తాడని. మళ్ళీ ఆయనకు తెలుసుంటుంది ఈ నగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే కార్యక్రమం పెట్టారో 100 బెడెడ్ హాస్పిటల్, అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో పునాది వేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డయాలసిస్ సెంటర్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఆ హాస్పిటల్ కి ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్తే మనకు అవమానం తప్పదు అనుకుని అటు పక్క పోకుండా మీటింగ్ లోనే కూర్చోవడం మనం అందరూ గమనించాల్సిన విషయం. ఈ టెక్స్టైల్ పార్క్, చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తానంటాడు. ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పంగనామాలు పెడతాడు. మొన్న ఎలక్షన్ లో ఇదే చెప్పి చేయలేదు కాబట్టి అందరూ కలెక్టర్ ని నిలదీశారు. అలాగే ఎన్నికల్లో మీటింగ్లకు వచ్చిన ప్రతిసారి ఇక్కడున్న పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేస్తాడు. మొన్న అయితే ఏకంగా జియోనే చేశారు. ఇక్కడున్న మా అమాయకులైన చేనేత కార్మికులు అసలు సంబరపడిపోయి పాలాభిషేకాలు చేసేసి మీటింగ్లు పెట్టేసి, ఇక్కడ ఒక పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పని చేయడు, మనుషులకు కనిపించడు, ఫోన్లు ఎత్తాడు, వాడిని కూడా పొగడేశారు. మాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఎలా సాధ్యం? జగనన్న చేయలేదు, నేను ఎలా చేస్తాడు? కొన్ని లక్షల రూపాయలు ఈరోజు పిల్లల చదువు కోసం గాని, ఆరోగ్యం కోసం గాని, వాళ్ళకి పక్కా ఇళ్ల కోసం గాని ఇంత చేసిన వ్యక్తి చేనేత కార్మికులు కోవిడ్ లో కూడా స్కూల్ యూనిఫామ్స్ తో దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళకి డబ్బులు వచ్చే విధంగా యూనిఫామ్ల ఆర్డర్లు ఇచ్చారు. నేతన్న నేస్తం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారైతే ఏకంగా ఇక్కడున్న వాటర్ పొల్యూట్ కాకుండా ఈటీపీ ప్లాంట్ ఇచ్చి ఇక్కడున్న వాళ్ళని కాపాడితే అన్నిటినీ నాశనం చేసేసిన వీళ్లు. ముద్దుకృష్ణ నాయుడు నాశనం చేశాడు. మున్సిపాలిటీయే లేకుండా చేస్తాం మేము అధికారంలో వస్తే, మీరు పన్నులు కట్టొద్దండి అని చెప్పి అందరినీ చెడగొట్టాడు. ఈటీపీ ప్లాంట్ కనెక్షన్ ఇవ్వద్దండి, అసలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి చెడగొట్టాడు. అధికారంలోకి 2014లో వచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ క్యాన్సిల్ అవ్వలేదు. ఈటీపీ ప్లాంట్ లో కనెక్షన్ ఇవ్వకపోవటం వల్ల ఈరోజు ఎక్కడ బోర్లేసినా రంగు నీళ్లతో, కెమికల్ నీళ్లతో ప్రతి ఒక్కరికి స్కిన్ డిసీజ్ వస్తూ, ప్రతి ఒక్కరికి కిడ్నీల ప్రాబ్లం వచ్చి డయాలసిస్ కోసం పరుగులు తీసే పరిస్థితి. ఏ విధంగా షుగర్ ఫ్యాక్టరీలు మూసేసి తన బినామీలకి అప్పచెప్పడం కోసం చెరుకు రైతుల్ని సర్వనాశనం చేశాడో మనం అందరం చూసాం. మొన్న అధికారంలోకి వచ్చాక మామిడి రైతులను కూడా ఎలా సర్వనాశనం చేశాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు ఈ జిల్లాలో పుట్టి జిల్లా వాసుల వల్ల ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి ఈ మామిడి రైతులు నాశనం అయిపోతున్న విషయం తెలీదా? జగనన్న వస్తున్నాడంటే అప్పుడు అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టుకుని అడావిడిగా అమౌంట్ అనౌన్స్ చేశారు. చేసిన అమౌంట్ ఈ రోజు వరకైనా ఇచ్చారా? ఇంకా 40,000 మంది రైతులకి 360 కోట్ల బకాయిలు అలాగే ఉంటే వాటి గురించి ఏమీ ఈరోజు మాట్లాడు. మళ్లీ కూడా సీజన్ వస్తుంది, అసలు మామిడి చెట్లు నరికేసుకుంటున్నారు రైతులు. ఈయనున్నంత వరకు మనకి ఏ ఉపయోగం లేదు. మనం పెట్టిన నీళ్లకు మోటార్ వేసిన కరెంటు ఖర్చు కానీ ఆ ఎరువుల ఖర్చు కానీ లేదా ఆ మందుల ఖర్చు కూడా రావట్లేదని చెప్పి ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా చంద్రబాబు నాయుడుకి?
ఇక మీరు చూస్తే ప్రతి మీటింగ్ లో చెప్తాడు సూపర్ 6 సూపర్ హిట్ అని. ఇది ఎన్నిసార్లైనా కూడా ఎంత సౌండ్ గా చెప్తాడో అబద్ధాన్ని. నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, మీరు సూపర్ 6 అన్నారు. ఆ సూపర్ 6 లో మొదటిది ఏంటి? ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తాము, లేదా 3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ రోజు 19 నెలలకి ఎంత అయింది? దాదాపుగా 45,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు ఇవ్వాలి. వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టే కదా. మరి సూపర్ 6 లో ఫస్ట్ దే సూపర్ ఫ్లాప్, మరి ఎట్లా సూపర్ హిట్ అని మీరు చెప్తారు? ఇక రెండోది 2 కోట్ల మంది మహిళలకి ఆడబిడ్డ నిధి. ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ల పైన వాళ్ళు ఉంటే అంతమందికి 1500 ఇస్తా అన్నారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి 27,000 రూపాయల్ని ఇప్పటికే మీరు యగనామం పెట్టారు. మరి ఎలా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్పుకుంటారు? సిగ్గు లేకుండా నాకు చెప్పాలి. ఇక మూడోది ప్రతి పిల్లాడి తల్లికి వందనం 17,000 ఎగనామం పెట్టారు. నేను 17,000 అని ఇంకా ఎక్కువే చెప్తాను. ఎందుకంటే ఒక బిడ్డ ఉంటే 15,000 ఇస్తాము, ఇద్దరుంటే 30,000 ఇస్తాము, ముగ్గురుంటే 40,000 ఇస్తాము, నలుగురుంటే ఎంతమంది ఉంటే అంత అన్న మాట్లాడిన మీరు ఒక్క బిడ్డకి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 80 లక్షల మంది తల్లులకు ఇస్తుంటే దాదాపుగా 30 లక్షల పైగా తల్లులకి ఏకంగా పంగనామం పెట్టారు ఇవ్వకుండా. మనకి 16 రకాల ఆర్టీసీ బస్సుల సర్వీసులుంటే 11 రకాల ఆర్టీసీ బస్సులకి శ్రీశక్తి పథకాన్ని ఎగనామం పెట్టేశాం. అంటే ఆడవాళ్లు లేదు, నిరుద్యోగులు లేదు, రైతులు లేదు, చిన్న బిడ్డలు లేదు, చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎగనామాలు పెట్టడమే నీ పని. మళ్ళీ సిగ్గు లేకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటాం. అన్ని సూపర్ ఫ్లాప్. ఎక్కడ సూపర్ హిట్ నువ్వు చేసావో ఒకసారి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది.